అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని నగర ప్రాంతానికి భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం కురిసినప్పటికీ నగరానికి ఎలాంటి వరద ముప్పు లేకుండా ఉండటంతో పాటు తాగునీటి సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికబద్ధంగా రాజధాని నగర ప్రాంతంలో 3 కీలకమైనటువంటి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టింది. వాటిలో మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ శివారులో దాదాపు 450 ఎకరాల్లో 0.4 టీఎంసీ, అదేవిధంగా తుళ్ళూరు మండలం శాఖమూరులో 50 ఎకరాల్లో 0.3, అదేవిధంగా కిష్టాయపాలెం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ శివారులో 190 ఎకరాల్లో 0.10 టీఎంసీ, ఇట్లా 3 చోట్ల కీలకమైనటువంటి ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాయి. పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్లు కనుక నిర్మాణం పూర్తి చేసినట్లయితే ఇక భవిష్యత్తులో అమరావతి రాజధానికి ఎలాంటి తాగునీటి సమస్య ఉండదని అధికారులు చెబుతూ ఉన్నారు. ఎక్కడో దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో కొండల్లో పుట్టినటువంటి ఈ కొండవీటి వాగు అనేటువంటిది గతంలో మంగళగిరి మండల పరిధిలో ఉన్నటువంటి నీరుకొండ, అదేవిధంగా తాడేపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలను ముంపు గురిచేస్తూ ఉండేది. ఆ సమస్యను భవిష్యత్తులో రాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్మాణ పనులు చేపట్టింది. రాజధాని నగరానికి దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి ఈ వరద నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా దాదాపు 48 కిలోమీటర్ల మేర భారీ కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. నీరుకొండ, అదేవిధంగా శాఖమూరు, పెనుమాక రిజర్వాయర్లో మిగిలినటువంటి నీటిని కృష్ణానదిలో పంపింగ్ చేసే విధంగా ఈ కాలువ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. రిజర్వాయర్లు అంటే కేవలం నీటి నిర్వహించడానికే కాదు, ఆ చుట్టూ ఎంతో సుందరంగా పచ్చదనం ఉట్టిపడే విధంగా పార్కు నిర్మాణ పనులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఆహ్లాదం కలిగించే విధంగా గ్రీన్ బెల్ట్ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. 3 రిజర్వాయర్ పనులు ఏదైతే నీరుకొండ, అదేవిధంగా శాఖమూరు, పెనుమాక ప్రాంతాల్లో నిర్మాణ పనులు 24/7 తరహాలో ఏకకాలంలో పగలు రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. 2026 డిసెంబర్ చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నట్టు అధికారులు చెబుతూ ఉన్నారు. రాజధాని నగర ప్రాంతంలో ఎటు చూసినా భారీ యంత్రాలతో సందడి నెలకొందని చెప్పుకోవాలి. వాస్తవానికి కొన్ని నెలల క్రితం వరకు మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ శివారు ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందో ఆ ప్రాంతంలో పట్టపగలే నిర్మానుష వాతావరణం దర్శనమిస్తుండేది. కానీ నేటి పరిస్థితి మారింది. ఒకవైపు యూనివర్సిటీ విద్యార్థుల యొక్క సందడి, మరోవైపు ఆ యూనివర్సిటీ సమీపంలోనే కొండవీటి వాగు నిర్మాణ పనులు, మరోవైపు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులు, ఇట్లా ఎటు చూసినా కూడా 24/7 తరహాలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణ పనులు వచ్చే జూన్ నాటికి, అంటే వర్షాలు పడకముందే కీలకమైనటువంటి రోడ్ నెంబర్ 12, 13, 14, 15 అనేటువంటి అంతా ఓ కోలికొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు అధికారులు.